కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకున్న స్థలము ఒకటి, చేరుకునే స్థలము ఒకటి. మన జీవితంలో మనం అనుకునేటటువంటి తీరము ఒకటి, మనం చేరేటటువంటి తీరము మరొకటి. వెళ్ళాలనుకున్న చోటు ఒకటి, వెళ్ళేటటువంటి చోటు మరొకటి. అది చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, ఇల్లు కొనుక్కునే విషయంలో కావచ్చు, ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు కావచ్చు. వాస్తవంగా నేను ఇక్కడికి రావాలనుకోలేదు, నేను వెళ్ళాలనుకున్నది వేరే చోటికి, కానీ దేవుడు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు. నేను వాస్తవంగా ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాను, కానీ దేవుడు ఏమో నన్ను ఇంగ్లాండ్ తీసుకెళ్ళాడు. ఈ కంపెనీలో నాకు ఉద్యోగం వస్తుంది అనుకున్నాను, ఇక్కడికి తీసుకెళ్తాడేమో అనుకున్నాను, కానీ దేవుడు అక్కడికి కాకుండా మరొక చోటికి తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? ఈరోజు మన జీవితంలో ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైనా ఆ ప్రశ్న ఉందా? ప్రభువు ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు? మీకు తెలుసా, నేను నా చదువులో ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నప్పుడు ఆ చదువులో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంది. ఏదో ఒక ఇండస్ట్రీలో మేము ట్రైనింగ్ చేయాలి. అప్పుడు నేను రాయి వెల్లూరు దగ్గర కాట్పాడి దగ్గరకు నన్ను పంపించారు. అక్కడున్న ఇండస్ట్రీలో ఫైనల్ ఇయర్ చేయమని చెప్పి. అక్కడికి దగ్గర చిత్తూరు ఉంది. నేను గతంలో చిత్తూరు వెళ్ళి సువార్త ప్రకటించేవాడిని. ఆ గ్రామాలు తిరుగుతూ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను కనుక నన్ను అక్కడికి పంపించినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే పట్టణాల్లో సువార్త ప్రకటించటం కంటే, పట్టణాల్లో సేవ చేయటం కంటే వ్యక్తిగతంగా నాకున్న ఆశ పల్లెల్లో సేవ చేయాలి. ఎవ్వరూ వెళ్ళనటువంటి ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. కొండ జాతి ప్రజలకు, అడవిలో ఉండేటటువంటి వాళ్లకు సువార్త ప్రకటించాలి అని నేను ఆశపడేవాడిని ఒక స్టూడెంట్గా. నా డైరీలో నేను రాసుకున్నది ఏంటో తెలుసా? ప్రభువా, ఎవ్వరూ వెళ్ళలేని, వెళ్ళడానికి సాహసించని ప్రాంతానికి నన్ను పంపించు. ప్రాణాలైనా తెగించి ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను అన్న డైరీ రాసుకున్నాను. ఇంగ్లీష్లో, సెండ్ మీ టు ద డార్కెస్ట్ స్పాట్ ఆన్ ద ఎర్త్, ఐ విల్ గో అండ్ సర్వ్ యూ. బహు చీకటి, కటిక చీకటితో నిండిపోయిన ప్రాంతానికి, ప్రజల మధ్యకు నన్ను పంపించు ప్రభువా, అక్కడికి వెళ్ళి నేను సేవ చేస్తాను అని నేను నా డైరీలో రాసుకున్నాను. అది నా ఆశ. కానీ సడన్గా తమిళనాడులో ఉన్నటువంటి ఇండస్ట్రీకి కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రీకి నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. మీరు నమ్మండి, నేను తమిళనాడు నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు దారి పొడుగునా ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకంటే చిత్తూరు పక్కనే ఉంది. ఆ చిత్తూరు పక్కన ఉన్నటువంటి పల్లె గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవాడిని అంతకుముందు కొంతకాలం క్రితం. ప్రభా, చిత్తూరు దగ్గర ఉన్నటువంటి పల్లెటూరులో సేవ చేయడానికి ఆ కాట్పాడి లేక రాయవెల్లూరు అనే ప్రాంతం చాలా అనుకూలమైనది. ఒక గంటన్నర ప్రయాణం చేస్తే చిత్తూరులో ఉన్నటువంటి పల్లెటూరులకు వెళ్ళిపోతాను. చక్కగా సాయంత్రాలు వెళ్ళి నేను సేవ చేయొచ్చు ఆ గ్రామాల్లో అనుకుని ఎంతో సంతోషంగా నేను తమిళనాడు వస్తే, నన్ను హైదరాబాద్ తీసుకెళ్తున్నావు ఏమిటి? అసలు పట్టణానికి వద్దు మర్రో అని చెప్పా కదా. పల్లెటూరులోనో లేకపోతే అడవిల్లోనో కొండ ప్రాంతంలోనో సేవ చేయాలని ఆశపడుతూ ఉండను, హైదరాబాద్ తీసుకొస్తున్నావేంటి ప్రభువా అని చెప్పి భయంకరంగా ఏడ్చాను. ఏడవడమే కాదు, హైదరాబాద్ వచ్చిన తర్వాత బైబిల్ ముట్టుకోలా, ప్రార్థన చేయలా. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఒక వారం కాదు, సుమారు నెల పాటు బైబిల్ జోలికి వెళ్ళాలా, ప్రార్థన జోలికి వెళ్ళాలి. ఎందుకని? దేవుని మీద అలిగాను నేను. ఎవరి మీద? దేవుని మీద అలిగాను. నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? పట్టణానికి రావడం నాకు ఇష్టం లేదు. పల్లెటూరులకు వెళ్ళి సువార్త ప్రకటించాలని నేను ఆశపడుతుంటే, అందుకు నా శరీరాన్ని నేను సిద్ధం చేసుకుంటే, నన్ను ఇక్కడ తీసుకొస్తావా నువ్వు అని చెప్పి ఏడ్చాను. ప్రియ సహోదరి సహోదరులు, నేను ఈ పట్టణానికి వచ్చినప్పుడు పట్టణంలో సేవ చేయాలి, పట్టణంలో సంఘం స్థాపించాలి, పట్టణంలో పెద్ద గొప్ప సేవకుని కావాలనే ఆలోచన అస్సలు లేదు. నేను పల్లెల్లో సేవ చేయాలని ఆశపడిన వాడిని. ప్రాముఖ్యంగా కొండ ప్రాంతాల్లో అడవి జాతుల ప్రజల మధ్య సేవ చేయాలి అని బహుగా ఆశించిన సేవకుణ్ణి. సుఖానికో సౌఖ్యానికో వాటిని ప్రేమించేవాడిగానో నేను తర్ఫీదు పొందుకోలేదు. కాలేజీలో ఉన్నప్పుడే ఒక అడవిలో సేవ చేయడానికి, కొండల్లో సేవ చేయడానికి పొందుకోవాల్సిన తర్ఫీదు అంతా కూడా నేను పొందుకున్నాను. ఆ తర్ఫీదు పొందుకుంటున్న సమయంలోనే నేను కూరలు తినడం మానేశాను. చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ
ఆ కాలేజీలో అన్ని రకాల వెరైటీస్ ఉండేవి, అవన్నీ తినడం మానేశాను. అడవిలోకి వెళితే ఇవన్నీ ఉండవు అని చెప్పి చక్కగా కూరగాయలు తినేవాడిని. ఆ తర్వాత ప్రభు నా హృదయంలో ప్రేరేపణ పెట్టాడు, చక్కగా కూరగాయలు తింటున్నావు, అడవిలో కొండలు ఈ కూరగాయలన్నీ ఉంటాయి ఏమిటి, చక్కగా నీకు వండి పెడతారేమిటి అని చెప్పంటే కూరగాయలు తినడం మానేశాను. కేవలం రసం మాత్రమే పోసుకునేవాడిని. ఒకవేళ అడవిలో కొండలో రసం లేకపోతే ఏం చేస్తావు నువ్వు అని చెప్పంటే రసం కూడా పోసుకోవడం మానేసి అన్నంలో నేను నీళ్లే పోసుకునేవాడిని. అందరూ చక్కగా పంచభక్ష పరమాణాలు తింటూ ఉంటే నేనేమో నీళ్లు పోసుకుంటూ ఉంటే నన్ను తిట్టేవాళ్ళు నా ఫ్రెండ్స్. నీకు ఏమైందిరా, మత పిచ్చి బాగా పట్టేసింది, ఈ వయసులో తినాల్సిన వయసులో నీళ్లు పోసుకుంటావేమిట్రా బుద్ధి లేకుండా అని చెప్పి తిడుతూ ఉంటే ఇంకా వాళ్ళతో పాటు కూర్చొని తిట్లు తినడం ఎందుకని చెప్పేసి వాళ్ళందరూ భోంచేసి వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఆ క్యాంటీన్లోకి మెస్లోకి వెళ్ళి గబగబా అన్నం కొంచెం వేసుకొని నీళ్లు పోసుకొని నీళ్లతోనే అన్నం తిన్నాను. అలా తినగా 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 నా నాలుక రుచినే కోల్పోయింది. అనగా నాకు పెళ్ళయి 25 సంవత్సరాలు కావస్తుంది. ఎప్పుడైనా నా భార్య మీకు కనిపిస్తే అల్లి అడగండి, దైవజనులు ఇష్టంగా తినేటటువంటి కర్రీ ఏదైనా ఉందా అని చెప్పి అడగండి. ఈ రోజు కూడా నా భార్యకు తెలియదు నాకు ఇష్టమైన కర్రీ ఏమిటో. ఎందుకని నాకున్న ఇష్టాలను, నాకున్న సుఖాన్ని, నాకున్న సౌఖ్యాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టేసి అడవిల్లో కొండల్లో సేవ చేయాలి అని చెప్పి ఈ శరీరాన్ని నేను తర్ఫీదిచ్చుకున్నటువంటి సేవకుడిని. అలాంటి సమయంలో దేవుడు హైదరాబాద్ తీసుకొచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులు, మీ జీవితంలో ఇటువంటి పరిస్థితి గుండా మీలో ఎవరైనా వెళ్తున్నారా? నేను ఇక్కడ రావాలనుకోలేదు, కానీ ఎందుకు దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు? ఈ ఉద్యోగం చేయాలనుకోలేదు, కానీ ఎందుకని దేవుడు ఈ ఉద్యోగాన్ని నాకు ఇచ్చాడు? ఈ కోర్సు నేను తీసుకోవాలనుకోలేదు, ఎందుకని దేవుడు నాకు ఈ కోర్సే ఇచ్చాడు? ఈ పెళ్లి నేను చేసుకోవాలనుకోలేదు, కానీ ఎందుకని దేవుడు ఈ భర్తనే నాకు ఇచ్చాడు? కొన్ని సమయాల్లో నువ్వు కోరినటువంటి తీరమునకు కాకుండా దేవుడు కోరినటువంటి తీరానికి నిన్ను తీసుకెళ్తాడు. నిన్ను నొప్పించటానికో లేక నిన్ను గాయపరచటానికో నిన్ను బాధ పెట్టడానికో కాదు. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో దేవునితో గొడవ పడి అలిగి ప్రార్థన చేయడం మానేశాను, బైబిల్ చదవటం మానేశాను. ఎందుకో తెలుసా? ఎందుకు తీసుకొచ్చావు నాకు హైదరాబాద్, ఎందుకు తీసుకొచ్చావు నన్ను? కానీ ఎందుకు తీసుకొచ్చాడు అని చెప్పి ఆ రోజు నాకు తెలియదు నా ఫ్రెండ్స్. ఎందుకు తీసుకొచ్చాడు? ఇంత అద్భుతమైన సంఘాన్ని స్థాపించడానికి తీసుకొచ్చాడు. ఇంత అద్భుతమైన ఆత్మీయులకు స్వచ్ఛమైన వాక్యాన్ని అందించడానికి తీసుకొచ్చాడు. కల్వరి స్వరం ద్వారా కోట్ల మందికి అనేక భాషల్లో జీవము కలిగిన దేవుణ్ణి ప్రకటించడానికి తీసుకొచ్చాడు. ఒకవేళ నేను కానీ అడవికి లేక కొండకు వెళ్ళినట్లయితే ఒక గూడెంలోనో లేకపోతే ఒక గుడిసెలోనో ఉండి నేను సేవ చేసేవాడిని. దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే బహు గొప్పవి. అనగా కొండల్లోనో లేక గూడెంలోనో లేకపోతే గుడిసెలోనో ఉండి సేవ చేయడం తక్కువ అని చెప్పి అంటలేదు సుమా. అక్కడ ఉన్నట్లయితే నేను ఆ నలుగురికి లేక 40 మందికి లేక 400 మందికి వాక్యం చెప్పేవాడినేమో. కానీ ఈరోజు లక్షల మందికి, కోట్ల మందికి వాక్యము చెప్పేటటువంటి మహాధన్యత, మహాకృప దేవుని యొక్క ఉద్దేశంలో దాగి ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, ఈ ఆత్మీయ ప్రయాణంలో నువ్వు అనుకున్నట్టుగా జరగనప్పుడు, నువ్వు కోరుకున్నది నువ్వు పొందుకోలేనప్పుడు, నువ్వు ఆశించింది అందుకోలేనప్పుడు నిరుత్సాహపడకు. ఎందుకంటే దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే గొప్పవి. ఆయన తలంపులు ఆకాశమంత ఎత్తైనవి, సముద్రమంత లోతైనవి. అవి మనకు అర్థం కాకపోవచ్చు. దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు మనకు అర్థం కానప్పుడు అపార్థం చేసుకోకుండా దేవునికి లోబడితే మంచిది. 1 వారం ప్రార్థన చేయాలా, 2 వారాలు ప్రార్థన చేయాలా, 3 వారాలు ప్రార్థన చేయాలా, 4 వారాలు ప్రార్థన చేయాలా? దేవునితో నా జీవితం పెనవేసుకొని పోయినప్పుడు ఎంతకాలం దేవుడితో మాట్లాడకుండా ఉంటాం? కొన్నిసార్లు భార్యకు భర్తకు మనస్పర్ధలు వస్తాయి. భర్త అంటే భార్యకి ఇష్టం, భార్య అంటే భర్తకి ఇష్టం, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం. కానీ మనస్పర్ధలు వస్తాయి. అలా మనస్పర్ధలు వచ్చిన 1 రోజు, 2 రోజులు, 1 వారం అయిపోయిన తర్వాత భార్య భర్త మాట్లాడితే నాతో మాట్లాడితే చూద్దాం అని చెప్పి చూస్తూ ఉంటుంది. అటుపక్క భర్త కూడా తనే మాట్లాడుద్దేమో చూద్దాం, తనే మాట్లాడుద్దేమో చూద్దాం, తనే మాట్లాడుద్దేమో చూద్దాం. భర్త చూస్తాడు,
పొద్దున్నే లేచిన తర్వాత భార్య నాతో మాట్లాడితే బాగుండు, భార్య నాతో మాట్లాడితే బాగుండు అని భర్తతో అనుకుంటాడు. భార్య ఏమనుకుంటుంది, టిఫిన్ పెట్టి అంటే ఎంత బాగుండు, టిఫిన్ పెట్టేదాన్ని, కాఫీ ఇవ్వు అంటే ఎంత బాగుండు, కాఫీ ఇచ్చేదాన్ని. అసలు మాట్లాడే లేదా పడుకునే సమయంలో నాతో మాట్లాడితే బాగుండు అని భార్య అనుకుంటుంది, నాతో మాట్లాడితే బాగుండు భర్త అనుకుంటాడు. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఏమని చెప్పండి, హలో నాకు పెళ్ళయిందండి, అర్థమైందా? ఇలాంటి అనుభవాలు నా జీవితంలో కూడా ఉన్నాయి కాబట్టే కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నాను మీకు. ఎంతకాలం ఉండగలం ప్రేమించిన దేవునికి దూరంగా? 1 నెల దేవునితో మాట్లాడకూడదని చెప్పి పోట్లాడినట్టు నేను నెల అయిపోయిన తర్వాత తట్టుకోలేకపోయాను. వచ్చి యేసయ్య పాదాలు గట్టిగా పట్టుకున్నాను, ఏడ్చాను. ప్రభువా, నా ఇష్టం కంటే నీ ఇష్టమే శ్రేష్టమైంది, నా చిత్తము కంటే నీ చిత్తమే సంపూర్ణమైంది. ఎందుకోసం నన్ను ఇక్కడ తీసుకొచ్చావో నాకు తెలియదు, కానీ సంపూర్ణంగా నన్ను నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను అని నా జీవితాన్ని అప్పగించాను. ఆయన చిత్తము ఎంత గొప్పదో, ఆయన ఉద్దేశాలు ఎంత శ్రేష్టమైనవో ఈరోజు ప్రపంచం చూస్తూ ఉంది. ప్రపంచ దేశాల్లో ఉన్న సేవకులు గమనిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్న గొప్ప గొప్ప సంఘాలు మన కల్వరి టెంపుల్ గమనిస్తూ ఉన్నాయి. స్వచ్ఛమైన వాక్యము చేత పోషించబడుతున్న సంఘముగా ఈరోజు మన సంఘాన్ని ఘనిస్తూ ఉన్నారు. సహోదరి సహోదరులు, దయచేసి వినండి. మన ఆలోచనల కంటే, మన తలంపుల కంటే మన ప్రభు యొక్క తలంపులు శ్రేష్టమైనవి. అవి నీకు అర్థం కానంత మాత్రాన దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దు, దేవుణ్ణి ఆడిపోసుకోవద్దు.